Hi TSAT viewers. Today we are discussing central government schemes 1 year in news. Question and answer with explanation for all TSPSC competitive exams. First question. With reference to Atal Pension Yojana, consider the following statements. 1. To provide people with a monthly income when they are no longer earning. Statement 2. All Indians between the age of 18 and 40 years having a savings bank account in a bank or post office. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to Atal Pension Yojana. So Atal Pension Yojana. So to provide, first statement is to provide people with monthly income when they are no longer earning. ఒకవేళ వాళ్ళకు ఏమైనా ఎర్నింగ్ ఏమైనా లేకపోతే వాళ్ళకు ఈ త్రూ ది స్కీమ్స్ అటల్ పెన్షన్ యోజన త్రూ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తారని. సో నార్మల్గా బేసిక్గా ఈ స్కీమ్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ అదే. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఆల్ ఇండియన్స్ అంటే ఆల్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో సో బిట్వీన్ ఏజ్ ఆఫ్ 18 years, సో మస్ట్ అండ్ షుడ్ 18 years ఉండాలి అండ్ 40 హ్యావింగ్ ఏ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇన్ ఏ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఉండాలి. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఇది మోస్ట్లీ అడుగు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనకు అటల్ పెన్షన్ యోజన అంటే మనకు అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో ఎందుకు న్యూస్లో ఉందంటే అకార్డింగ్ టు యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ NPS ట్రస్ట్ అనేది, సో అవుట్ ఆఫ్ 4.2 crores నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్స్క్రైబర్ ఓవర్ 66% ఏంటంటే 2.8 crores ఏంటంటే ఆప్టెడ్ ఫర్ అటల్ పెన్షన్ యోజన ఎట్ ద ఎండ్ ఆఫ్ 2020-21. సో ఈ కోవిడ్ పాండమిక్ వల్ల కూడా చాలా వరకు ప్రాబ్లం అయింది. సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ త్రూ ఏంటంటే 4.2 crores అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏంటంటే సబ్స్క్రైబర్లో 66% ఏమో ఆప్టెడ్ ఫర్ ఏమో అటల్ పెన్షన్ యోజన. సో పర్పస్ ఆఫ్ దిస్ అటల్ పెన్షన్ యోజన ఈస్ టు ప్రొవైడ్ పీపుల్ విత్ మంత్లీ ఇన్కమ్ వెన్ దే ఆర్ నో లాంగర్ ఎర్నింగ్. ఒకవేళ వాళ్ళ ఎర్నింగ్ లేనప్పుడు అంటే మంత్లీ ఇన్కమ్ అనేది త్రూ దిస్ స్కీమ్ అనేది వస్తుంది. సో త్రూ ఫినాన్షియల్ సపోర్ట్ త్రూ దిస్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ వెన్ దే ఆర్ నో లాంగర్ ఎర్నింగ్ పీపుల్, సో మంత్లీ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది వస్తుంది దీనివల్ల త్రూ. దాంతోపాటు టైప్ ఆఫ్ ద స్కీమ్ ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఆర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో బెనిఫిట్స్ ఆఫ్ దిస్ స్కీమ్ ఏంటంటే గ్యారంటీడ్ మినిమం పర్ పెన్షన్ ఏంటంటే 1,000 rupees ఆర్ 2,000 rupees ఆర్ 3,000 rupees ఆర్ 4,000 ఆర్ 5,000 పర్ మంత్ డిపెండింగ్ ఆన్ ద సబ్స్క్రైబర్ కాంట్రిబ్యూషన్. సో సబ్స్క్రైబర్ ఎంతవరకు కాంట్రిబ్యూషన్ చేస్తే దాని త్రూ వాళ్ళకు 1,000 ఆర్ 2,000 ఆర్ 3,000 ఆర్ 4,000 ఆర్ 5,000. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్స్క్రైబర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అటల్ పెన్షన్ యోజన. సో బెనిఫిషరీస్ మీన్స్ హూ ఆర్ ద ఎవరు బెనిఫిషరీ అంటే ఆల్ ఇండియన్స్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 18 నుంచి 40 years హ్యావింగ్ ఏ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇన్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. ఫోకస్ అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. సో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ వాళ్ళకు ఎక్కువ ఫోకస్గా ఈ స్కీమ్స్ అనేది బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ స్కీమ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్స్ ఇన్ ఫిక్స్డ్ మినిమం పెన్షన్ ఎట్ ఏజ్ ఆఫ్ 60 years. So fixed minimum pension at the age of 60 years. So subscriber would receive the fixed minimum pension at the age of 60 years depending on the contribution. So వాళ్ళకు ఫిక్స్డ్ అనేది 60 years అప్పుడు ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఎంతవరకు కాంట్రిబ్యూషన్ చేస్తారో ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో సో దాని త్రూ వాళ్ళకు పెన్షన్ అనేది వస్తుంటుంది మంత్లీ. సో సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ స్కీమ్స్ ఈజ్ అంతకుముందు ఏంటంటే అటల్ పెన్షన్ యోజన అంతకుముందు ఏంటంటే స్వావలంబన్ స్కీమ్ అని ఉండేది. సో దాన్ని రీప్లేస్ చేశారు. సో అటల్ పెన్షన్ యోజన రీప్లేస్ ద స్వావలంబన్ స్కీమ్. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈస్ మినిమం పీరియడ్ ఈస్ కాంట్రిబ్యూషన్ ఎనీ సబ్స్క్రైబర్ 20 years అండ్ సబ్స్క్రైబర్స్ షేర్ ఏమో సబ్స్క్రైబర్ కెన్ మేక్ కాంట్రిబ్యూషన్ టు అటల్ పెన్షన్ యోజన మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాల్ఫ్ ఇయర్లీ. సో క్వార్టర్లీ అయినా చేయవచ్చు, 6 months అయినా చేయవచ్చు, ఆర్ మంత్లీ అయినా సబ్స్క్రైబర్స్ షేర్ అయినా ఉండవచ్చు, అంటే కాంట్రిబ్యూట్ అయినా చేయవచ్చు. సో సెంట్రల్ షేర్ అయినా ఎంత ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ కో కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ స్కీమ్ ఏంటంటే 50% ఆఫ్ కాంట్రిబ్యూషన్ 1,000 rupees per month per annum which is lower for a period of 5 years.
సో ద కో కాంట్రిబ్యూషన్ వుడ్ అవైల్ ఓన్లీ సబ్స్క్రైబర్. సో ఎవరైతే అటల్ పెన్షన్ యోజన బిట్వీన్ 1 జూన్ 2015 మార్చ్ 16 లోపల 31st మార్చ్ 2016 వాళ్ళకు లేకపోతే ఆర్ నాట్ కవర్డ్ ఎనీ స్టాచ్యుటరీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లేకపోతే ఆర్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ లేని వాళ్ళు, వేరే స్టాచ్యుటరీ సెక్యూరిటీ స్కీమ్స్ లేని వాళ్ళకి ఏంటంటే దీంట్లో కో కాంట్రిబ్యూషన్ వుడ్ బి అవైలబుల్ ఓన్లీ సబ్స్క్రైబర్ వీళ్ళకు. సో వాలంటరీ ఎగ్జిట్ దీనిలో ఉంటుంది. సో అది వాలంటరీ ఎగ్జిట్ అంటే ద సబ్స్క్రైబర్ కెన్ వాలంటరీ ఎగ్జిట్ బిఫోర్ ఏజ్ ఆఫ్ 60 years. సో ఆఫ్టర్ 60 years అనేది వాలంటరీ ఎగ్జిట్ లేదు. సో ఫ్రమ్ ఎనీ అటల్ పెన్షన్ యోజన సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్, అది కూడా కండిషన్ డిడక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కో కాంట్రిబ్యూషన్ అండ్ రిటర్న్ ఇంట్రెస్ట్ దేరా. సో దానిపైన ఇంట్రెస్ట్ రేట్ అంటే. సో డెత్ ఆఫ్ బెనిఫిషరీస్, ఒకవేళ ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే డెత్ ఆఫ్ బెనిఫిషరీ అంటే ప్రీమెచ్యూర్ డెత్ ఆఫ్ సబ్స్క్రైబర్ అనుకో, డెత్ బిఫోర్ 60 years, ద స్పౌస్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కెన్ కంటిన్యూ కాంట్రిబ్యూషన్ అటల్ పెన్షన్ యోజన. సో ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ మేల్ ఉంది కదా, సో అతను బిఫోర్ 60 years అని డెత్ అయి ఉంటే సో అతని స్పాస్ ఏంటంటే డైరెక్ట్గా ఈ స్కీమ్ అనేది కంటిన్యూ చేయవచ్చు, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అటల్ పెన్షన్ యోజన అకౌంట్. సో ఫర్ ద రిమైనింగ్ వేస్టింగ్ పీరియడ్, సో till the original subscriber would have attained age of 60 years. In case of death of subscriber, the spouse of the subscriber shall be entitled for the same amount pension till his her death. So ఈ అమౌంట్ the spouse కూడా పెన్షన్ అనేది వస్తుంటుంది అప్ టు హర్ డెత్. సో డెత్ ఆఫ్ బోత్ బెనిఫిషరీ అండ్ స్పౌస్ ఉంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బోత్ సబ్స్క్రైబర్ అండ్ స్పౌస్ ఉంటే ద నామినీ ఆఫ్ ద సబ్స్క్రైబర్ షెల్ బి ఎంటైటిల్. సో ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకు ఎంటైటిల్ టు రిసీవ్ పెన్షన్ వెల్త్ అక్యుములేటెడ్ టిల్ ఏజ్ ఆఫ్ 60 years. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈస్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటల్ పెన్షన్ యోజన ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే PFRDA, Pension Fund Regulatory and Development Authority. The institutional architecture of National Pension Scheme would be utilized to enroll subscriber under Atal Pension Yojana. Second question, with reference to Pradhan Mantri Jan Dhan Yojana, consider the following statements. Statement 1, one basic savings bank account is opened for unbanked person. 2, overdraft up to 10,000 rupees to eligible account holders is available. Which of the above statement is not correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to not correct icharu, so careful chudali. So Pradhana Mantri Jan Dhan Yojana, సో ఇది ఒక బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ స్కీమ్ ఇది. సో జన్ ధన్ యోజన. సో ధన్ అంటే మనీ, జన్ ధన్ అంటే పీపుల్. సో ఇలా మనకు ప్రధానమంత్రి PMJDY, సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, సో మనీ రిలేటెడ్. సో వన్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఈస్ ఓపెన్ ఫర్ అన్బ్యాంక్ పర్సన్. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకు, సో అన్బ్యాంక్ పర్సన్ ఉంటే వాళ్ళకు వన్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అనేది మనం ఓపెన్ చేయవచ్చు త్రూ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఉంది, సో కరెక్టే ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో దోస్ హు ఆర్ అన్బ్యాంక్ పర్సన్ దే కెన్ ఓపెన్ వన్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ త్రూ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. ద ఓవర్డ్రాఫ్ట్ అప్ టు 10,000 rupees eligible account holder. So those are ప్రధానమంత్రి జన్ ధన్ త్రూ బెనిఫిషరీ ఆఫ్ దిస్ స్కీమ్. వన్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, సో వాళ్ళు ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ అప్ టు 10,000 rupees ఎలిజిబుల్ అనమాట వాళ్ళు అకౌంట్ హోల్డర్స్. సో అంతకుముందు 5,000 ఉండేది, సో ఇది ఇంక్రీజ్ చేశారు 10,000. సో 2 ఈజ్ కరెక్ట్, బట్ ఇక్కడ నాట్ కరెక్ట్ ఇచ్చారు కాబట్టి నైదర్ 1 nor 2. సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ స్కీమ్ ఎందుకు న్యూస్, వై దిస్ స్కీమ్ ఇస్ ఇన్ న్యూస్ మీన్స్ వాట్? రీసెంట్లీ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పర్పస్ కంప్లీటెడ్ 7 years. So ultimate of Pradhan Mantri Jan Dhan Yojana scheme is this is the national mission for financial inclusion. So financial inclusion purpose this scheme ni launch chesaru. So purpose of this scheme is to ensure access to financial services, a basic saving and deposit accounts, remittance, credit, insurance,
పెన్షన్స్ ఇన్ అఫోర్డబుల్ మేనర్. సో రెమిటెన్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనం తెలంగాణ రీజన్లో కరీంనగర్ ఆర్ అంటే ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటే మోస్ట్లీ ఏంటంటే డిపెండ్స్ అయ్యేది గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ వెళ్తాం, ఆర్ కేరళ గల్ఫ్ కంట్రీ. సో వాళ్ళు పంపించే రెమిటెన్స్ ఏంటంటే వాళ్ళు పంపించే మనీ ఏంటంటే మన రెమిటెన్స్. సో ఆ రెమిటెన్స్ ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది మనకు ఫినాన్షియల్ సర్వీస్ అని హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్రెడిట్ ఫెసిలిటీ అండ్ ఇన్సూరెన్స్, పెన్షన్స్. సో టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. సో దీస్ ఆర్ ద సర్వీసెస్. Benefit of this Pradhan Mantri Jan Dhan Yojana is one basic saving bank account is opened for unbanked person. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే మామూలుగా ఓవర్ డ్రాఫ్ట్ చేసుకోవచ్చు ఎంత వరకు 10,000 రూపీస్ వరకు ఓవర్ డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ పర్ ఫ్యామిలీ ఉంటుంది యాక్చువల్లీ ఇది. సో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో ఏ కవర్ ఆఫ్ 1 lakh రూపీస్ అనేది ఎన్హాన్స్ టు 2 lakhs టు న్యూ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఓపెన్ ఫర్ ఆఫ్టర్ 2018 28 ఆగస్టు 2018 వాళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే 2 lakhs రూపీస్ అనేది ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్స్ ఈస్ ఫినాన్షియల్ పెనెట్రేషన్ ఒకటి అండ్ లివరేజ్ ఇన్ టెక్నాలజీ. సో ఫినాన్షియల్ పెనెట్రేషన్ ఏంటంటే ఎన్ష్యూర్ యాక్సెస్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఎట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. సో ఇందాక చెప్పినట్టు క్రెడిట్ ఫెసిలిటీ ఆర్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, రెమిటెన్స్, ఇన్సూరెన్స్ ఇవి. సో ఫినాన్షియల్ పెనెట్రేషన్ అనేది అఫోర్డబుల్ కాస్ట్గా ఇది ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఎట్ లోయర్ కాస్ట్ అండ్ వైడ్ అండ్ రీచ్ అల్టిమేట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్స్. So salient feature of these schemes is it is a national mission for financial inclusion to ensure access to financial services. So background of this schemes. And ఇందులో ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 6 pillars ఆఫ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. సో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే యూనివర్సల్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీసెస్. సో అల్టిమేట్ అంటే యూనివర్సల్ యాక్సెస్ అంటే బ్యాంకింగ్ సర్వీస్ అనేది యూనివర్సల్ యాక్సెస్గా ఉండాలి, అదొకటి. అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాంకింగ్ బేసిక్స్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఆఫ్ 10,000 టు ఎవ్రీ హౌస్ హోల్డ్. సో ఇందాక చెప్పినట్టు ఒక హౌస్ హోల్డ్ ఉంటారు కదా, సో దానికి ఏంటంటే అప్ టు 10,000 రూపీస్ వరకు మనకు ఓవర్ డ్రాఫ్ట్గా మనీ డ్రా చేసుకోవచ్చు త్రూ బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సో వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఫస్ట్ ఏమో యూనివర్సల్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీస్ ఒకటి, సెకండ్ ఏమో ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ ఏమో 10,000 రూపీస్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్. సో ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఈ పెంచడం. సో ఫినాన్షియల్ రిలేటెడ్ దానికి మనకు ఈ బ్యాంకింగ్ అకౌంట్ ఇవి కొంచెం లిటరసీ పెంచడం, సో అవేర్నెస్ చేయడం. క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అండ్ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ త్రూ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. అండ్ మైక్రో ఫినాన్సెస్ అండ్ పెన్షన్ స్కీమ్ అండ్ ఫర్ ఆర్గనైజ్డ్ సెక్టర్. సో ఇందాక మన అటల్ పెన్షన్ యోజన ఉంది కదా, సో అండర్ ఆర్గనైజ్ సెక్టర్. సో ఆ స్కీమ్ ఎవరైతే ఆ స్కీమ్స్ ఉంటారు కదా, సో బ్యాంక్ పర్సన్ మస్ట్ ఉండాలి. సో ఆ పర్సన్ కూడా త్రూ ఈ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్. సో అండర్ ద స్కీమ్ ఏంటంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కెన్ బి ఓపెన్ ఎనీ బ్యాంక్ బ్రాంచ్, బిజినెస్ కరెస్పాండెంట్ మీన్స్ బ్యాంక్ మిత్ర అవుట్లెట్ బై పర్సన్స్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ అకౌంట్. సో ఎవరైతే అకౌంట్ లేని వాళ్ళకు, బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకు బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అనే అకౌంట్ కెన్ బి ఓపెన్ చేసుకోవచ్చు. సో బెనిఫిట్ టు అకౌంట్ హోల్డర్స్ ఏంటంటే అల్టిమేట్ దోస్ ఆర్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు కదా, సో ఈ త్రూ దీస్ స్కీమ్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ ఏంటంటే ఒకటి, దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ఎనీ మినిమమ్ బ్యాలెన్స్. సో నార్మల్గా ఇప్పుడు ఎస్బీఐ అయినా అంటే కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటంటే మినిమం 500 రూపీస్ ఇలా ఉండాలి. సో అలాంటివి ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన త్రూ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది, సో జీరో ఉన్నా కూడా రిక్వైర్మెంట్ అంటే జీరో ఉన్నా నో ప్రాబ్లం. సో దీని రిక్వైర్మెంట్ మినిమం మెయింటైన్ చేయాలి, ఒక ఇంత సర్టైన్ అమౌంట్ మెయింటైన్ చేయాలనేది లేదు. సో దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ఎనీ మినిమం బ్యాలెన్స్ అండర్ ఇన్ ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్. సో దీన్ని మనం జీరో అకౌంట్ కూడా చాలా వరకు అంటుంటాము. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఎర్న్ ఆన్ ద డిపాజిట్ ఇన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్. సో ఎవరైతే డిపాజిట్ చేస్తారో అండర్ ఈ అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసి, సో ఒక బ్యాంక్లో ఓపెన్ చేసిన దాని తర్వాత డిపాజిట్ చేస్తే, సో ఆ డిపాజిట్ చేసిన మనీ పైన ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు రూపే డెబిట్ కార్డ్ ఈస్ ప్రొవైడెడ్ అండర్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ హోల్డర్. సో రూపే డెబిట్ కార్డ్ అనేది ఇస్తారు బెనిఫిట్ హోల్డర్కి. అండ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ అయినా ఆర్ ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా త్రూ ఇప్పుడు ఇందాక చెప్పిన అటల్ పెన్షన్ యోజన స్కీమ్స్ అయినా లేకపోతే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్, సో ఇన్సూరెన్స్ ఆర్ కొన్ని స్కీమ్స్ ఏంటంటే ఇవి ఎలిజిబుల్ చేస్తాను అంటే డీబీటీ అండ్ ప్రధానమంత్రి
జీవన్ జ్యోతి బీమా యోజన ఇందాక చెప్పినట్టు మనకు బీమా యోజన అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్, సో ఇందాక మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన అండ్ ముద్రా స్కీమ్స్ అయినా, సో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏమన్నా స్కీమ్స్, ముద్రా స్కీమ్స్. సో దీస్ ఆర్ ద స్కీమ్స్ అకౌంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, చాలా వరకు అడుగుతుంటారు. సో అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ ఎలిజిబుల్ స్కీమ్ ఏంటంటే ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒకటి, అండ్ సెకండ్ వన్ ఇస్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అండ్ థర్డ్ వన్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అండ్ ఫోర్త్ వన్ అటల్ పెన్షన్ యోజన అండ్ ముద్రా స్కీమ్స్. దీస్ ఆర్ ద స్కీమ్స్ కెన్ ఎలిజిబుల్ అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన scheme, consider the following statements. 1. To consolidate the achievement of Blue Air Revolution. 2. To address critical gaps in fish production and productivity and quality technology, post-harvest infrastructure and management, etc. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question is Pradhana Mantri Matsya Sampada Yojana. So Matsya Sampada ante fish culture, fish related Matsya. So Sampada. So to consolidate achievement of blue economy, so blue revolution. So blue revolution then related akunta manaku fish culture. So statement 1 related to undi kabatti statement 1 is correct. To address critical gaps. సో క్రిటికల్ గ్యాప్స్ అనేది ఒక ఫిష్ ప్రొడక్షన్ వరకు ప్రొడక్టివిటీ, సో అండ్ దాంతోపాటు క్వాలిటీ టెక్నాలజీ, మనం యూజ్ చేసే టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో దానికి అడ్రస్ చేస్తుంది స్కీమ్ ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో స్టేట్మెంట్ 1, 2 ఆల్సో దాని రిలేటెడ్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో కరెక్ట్ ఇచ్చారు, ఇది చూసుకోవాలి మనం. సో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనేది ఇది ఒక మినిస్ట్రీ కింద మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది స్కీమ్ లాంచ్ చేశారు. అండ్ రేపు అడగొచ్చు క్వశ్చన్ కూడా, సో వెరీ ఇంపార్టెంట్. సో వై ఇన్ న్యూస్లో ఎందుకు ఉందంటే ఇది నేషనల్ వైడ్ రివర్ ర్యాంచింగ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ యాజ్ స్పెషల్ యాక్టివిటీ అండర్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో నేషనల్ వైడ్ ఏమో రివర్ ర్యాంచింగ్ అంటే రివర్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో ఫర్ స్పెషల్ యాక్టివిటీ అండర్ ప్రధానమంత్రి మత్స్య సంపద. సో మత్స్య సంపద ఇంక్రీజ్ చేయడం కోసము ఇక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో పర్పస్ ఆఫ్ ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇస్ టు అడ్రస్ క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ద ఫిష్ ప్రొడక్షన్. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు ఒకటి ఫిష్ ప్రొడక్షన్, ఒకటి ఓషన్, ఒక నుంచి సీ నుంచి మనకు అండ్ ల్యాండ్ లేకుండా మనం తెలంగాణ కంప్లీట్ ఏంటంటే మనకు ఇరిగేషన్ పైన అంటే మామూలుగా ప్రాజెక్ట్స్ పైన డిపెండ్ అవ్వడం. సో దీని ఏంటంటే ఫిష్ ప్రొడక్షన్ అదొకటి అండ్ ప్రొడక్టివిటీ, సో ఎంతవరకు ప్రొడక్టివిటీ ఉంది, సో క్వాలిటీ ఎంతవరకు ఉన్నది, టెక్నాలజీ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేయడం. సో నార్మల్గా ఇప్పుడు ఫిష్ పెట్టడానికి మనకు మ్యారీన్ ఏరియాలో ఏంటంటే దానికి కావాల్సిన నెట్ అయినా లేకపోతే దానికి తగినట్టు టెక్నాలజీస్, సో ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కోసము, సో ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసే దానికోసము. అండ్ పోస్ట్ హార్వెస్ట్ ఆఫ్టర్ ఇప్పుడు మ్యారీన్స్ సీ నుంచి మనకు కోస్టల్ ఏరియా వచ్చినప్పుడు తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంటే ఎవరైతే కన్జ్యూమర్ అవుతారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంటే దానికి ఐస్ కావాలి, సో దానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో దీనికోసం ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలి, కోల్డ్ స్టోరేజ్ అలాంటిది, అండ్ దాన్ని మేనేజ్మెంట్ చేయడం కోసం. సో ఈ కంప్లీట్గా ఈ స్కీమ్స్ అనేది అడ్రస్ చేస్తుంది క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. దీని ఒక అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ టు కన్సాలిడేట్ ద అచీవ్మెంట్ ఆఫ్ బ్లూ రివల్యూషన్. సో అల్టిమేట్ ఉన్న బ్లూ రివల్యూషన్ అనేది అచీవ్మెంట్ చేయాలి, దట్ ఇన్కమ్ అనేది ఎక్కువ గ్రో చేయాలి. సో టైప్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ 2 సెపరేట్ కాంపోనెంట్ ఉంది దీంట్లో, ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఒకటి ఉంది అండ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి. సో 2 సెపరేట్ కాంపోనెంట్స్. టెన్యూర్ ఆఫ్ ది స్కీమ్ అంటే ఇంప్లిమెంట్ అంటే 2021 to 24-25 వరకు టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. So objectives of this scheme is harnessing fisheries protection okati, and second one improving infrastructure regulation, and third one enhancing farmers income, and fourth one spillover economic benefits. So these are the objectives of Pradhan Mantri Matsya Sampada Yojana. Harnessing fisheries potential ante ఉన్నత సస్టైనబుల్ యూజ్ చేసుకోవడం అండ్ రెస్పాన్సిబుల్, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ మేనర్ ఆఫ్ ఫిషరీస్ పొటెన్షియల్.
అండ్ ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెగ్యులేషన్. సో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడరేషన్ చేయడము అండ్ స్ట్రెంథనింగ్ వాల్యూ చైన్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. సో ఇందాక అన్నట్టు కోల్డ్ స్టోరేజ్ పెట్టడము అండ్ మానిటర్ చేయడము. నార్మల్గా మనము విలేజెస్లో చూస్తుంటాము కొన్ని లేక్ అయినా పాయింట్స్ అయినా సపరేట్గా ఆక్వాకల్చర్ చేయడము. అండ్ లార్జెస్ట్ ఆక్వా హబ్ అని మనం శ్రీశైలంలో ఇది మనం తెలంగాణ స్కీమ్స్లో కూడా చూసాము. సో ఇలాంటివి. సో ఆఫ్టర్ ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెగ్యులేషన్, సో పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ తర్వాత క్వాలిటీ దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసము ఈ స్కీమ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎన్హాన్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. సో అల్టిమేట్ ఏంటంటే డబులింగ్ ఫిషరీస్ అండ్ ఫిష్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది అండ్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో త్రూ దిస్ స్కీమ్ ఏంటంటే ఫిషరీస్ ఫార్మర్స్ వాళ్ళకు ఇన్కమ్ అనేది డబుల్ చేయడం, దాంతోపాటు జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడం. స్పిల్ ఓవర్ ఎకనామిక్ బెనిఫిట్ అంటే అగ్రికల్చర్, జీవీ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎన్హాన్సింగ్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, ఇదొకటి అండర్ హార్నెసింగ్ ఫిషరీస్ పొటెన్షియల్లో ఎన్హాన్సింగ్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ త్రూ ఎక్స్పాన్షన్ అండ్ ఇంటెన్సిఫికేషన్, డైవర్సిఫికేషన్, ప్రొడక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ వాటర్. సో ఇది ఇంపార్టెంట్. ఇది అండర్ హార్నెసింగ్ ఫిషరీస్ సస్టైనబుల్తో పాటు రెస్పాన్సిబుల్ తీసుకోవడం అండ్ ఇంక్లూసివ్ చేసుకోవడంతో పాటు ఎన్హాన్సింగ్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. సో దాన్ని ఎక్స్పాన్షన్ చేయడము, ఇంటెన్సిఫికేషన్ చేయడము. సో ఈ ప్రొడక్టివిటీ దాన్ని యూటిలైజ్ చేయడం, ల్యాండ్ అండ్ వాటర్. ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే మోడర్నైజేషన్ అంటే టెక్నాలజీస్ యూజ్ చేసుకోవడము, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్. దాంతోపాటు రోబోస్ట్ ఫిషరీస్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఎన్హాన్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఏంటంటే డబ్లింగ్ ఫిషరీస్ ఫార్మర్స్ ఇన్కమ్. దాంతోపాటు సోషల్ అండ్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ అనేది ఫర్ ఫిషరీస్ అండ్ ఫిష్ ఫార్మర్స్. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ దీని ఒక విజన్ ఏంటంటే ఎకలాజికల్గా హెల్తీ ఉండాలి అండ్ ఎకనామికల్గా వయబుల్ ఉండాలి అండ్ సోషల్లీ ఇంక్లూజివ్ ఫిషరీస్ సెక్టార్ దట్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ బీయింగ్ ఫిషర్స్ అండ్ ఫిషర్ ఫార్మర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఇన్ సస్టైనబుల్ మేనర్. సో అల్టిమేట్ ఏంటంటే హెల్తీగా ఉండాలి. ఇప్పుడు ఒక ఫిష్ ప్రొడక్షన్ చేసినప్పుడు తర్వాత ఎలాంటి డైరెక్ట్గా ఆఫ్టర్ పోస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ కోల్డ్ స్టోరేజ్తో కన్జ్యూమర్ ఎవరైతే ఫుడ్ తీసుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ ఉండాలి, అల్టిమేట్ క్వాలిటీ. సో ఇక్కడ ఎకలాజికల్గా హెల్తీ ఉండాలి, ఎకనామికల్ వయబుల్ ఉండాలి అండ్ ఇంక్లూజివ్, సోషల్లీ ఇంక్లూజివ్ ఫిషరీస్ సెక్టర్ అనేది కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ఎకనామిక్ ప్రాస్పరిటీ అండ్ ఫుడ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. ఇంటర్వెన్షన్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద స్కీమ్. సో ఇంటర్వెన్షన్ అడ్మినిస్ట్రేటెడ్ బై స్కీమ్ ఏంటంటే న్యూ ఇంటర్వెన్షన్ సచ్ యాజ్ ఫిషింగ్ వెజిల్స్ ఇన్సూరెన్స్ ఒకటి, అండ్ సపోర్ట్ ఫర్ న్యూ అప్గ్రేడేషన్ ఫిషింగ్ వెజిల్స్ లైక్ బోట్స్ లైనా, బయోటాయిలెట్, ఆక్వాకల్చర్ ఇన్ సలైన్ అండ్ అకలైన్ ఏరియాస్ అండ్ సాగర్ మిట్రాస్ అండ్ FPOs, ఫిషరీస్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఫిషింగ్ విలేజ్ డెవలప్మెంట్, aquatic laboratories network and extension services, traceability, certifications, accreditation, RAS ఒకటి, బయోఫ్లాక్ ఒకటి అండ్ కేజ్ కల్చర్, ఈ ట్రేడింగ్, మార్కెటింగ్, ఫిషరీస్ మేనేజ్మెంట్. ఇవన్నీ ప్లాన్ ఏంటంటే ఈ కంప్లీట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది కంప్లీట్గా ఈ స్కీమ్స్ త్రూ. సో ఇప్పుడు ఏమైనా మనకు మామూలుగా ఒక ఫిషింగ్ ఫార్మర్ అనేది వెళ్ళారు ఫర్ మామూలుగా సీల్. సో సీల్ ఒకసారి మనకు సైక్లోన్ వచ్చినప్పుడు లేకపోతే ఏమన్నా మనకు వెదర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో దాంట్లో ఏంటంటే ఈ స్కీమ్ అన్ని విధంగా ఒకటి వాళ్ళకు బయోటాయిలెట్స్ అయినా లేకపోతే ఆక్వాకల్చర్ రిలేటెడ్ అయినా లేకపోతే ఫిషింగ్ వెజిల్స్ అయినా అంటే మా వాళ్ళు సపోర్ట్ చేయడం ఫర్ వాళ్ళకు కొత్తగా బోట్స్ ఇవ్వడం. సో ఇలాంటి అన్ని ఈ స్కీమ్స్ అనేది ఇంటర్వెన్షన్ అనమాట స్కీమ్ కంప్లీట్గా. సో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము, అక్రెడిటేషన్ ఇవ్వడము. సో అన్నీ ఫండింగ్ ప్యాటర్న్ ఆఫ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాంపోనెంట్ అంటే సెంట్రల్ స్పాన్సర్ కాంపోనెంట్ ఏంటంటే సెంట్రల్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్ ఏమో 19% and 10% ఉంటుంది, అండ్ అదర్ జనరల్ స్టేట్ ఏమో 60% and 40%. ఇది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ అంటే కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈస్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ బాగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇంప్లిమెంటేషన్ చేసే బోర్డ్ ఏంటంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్. సో హ్యాస్ డిజైన్ అండ్ హ్యాస్ ఇది ఒక నోడల్ ఏజెన్సీస్. సో పర్పస్ ఆఫ్ ది స్కీమ్స్ ఏంటంటే
It has been introduced as a special activity under Pradhan Mantri Matsya Sampada Yojana scheme for augmenting and enhancing the fish production and productivity through expansion, intensification, diversification and productivity utilization of land and water. సో అల్టిమేట్ ఏంటంటే ఈ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన వల్ల స్కీమ్ ఏంటంటే ఆగ్మెంట్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ త్రూ ఎక్స్పాన్షన్ చేయడము, ఇంటెన్సిఫికేషన్ చేయడము అండ్ డైవర్సిఫికేషన్ చేయడము అండ్ ల్యాండ్ అండ్ వాటర్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం అల్టిమేట్. సో ద ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఏంటంటే అచీవింగ్ సస్టైనబుల్ ఫిష్ ఒకటి అండ్ రెడ్యూసింగ్ ఏమో హ్యాబిటేట్ డిగ్రేడేషన్ ఏవైతే ఉందో డిగ్రేడేషన్ దానికి రెడ్యూస్ అయ్యేదానికి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ బయోడైవర్సిటీ మనం కన్సర్వింగ్ చేసుకోవచ్చు త్రూ దిస్ స్కీమ్ అండ్ మ్యాక్సిమైజింగ్ సోషల్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో ఎకనామిక్గా వాళ్ళకు డబ్బులు ఇన్కమ్ అనేది చేయడము, దాంతోపాటు అసెసింగ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. నెక్స్ట్ క్వశ్చన్, 4th question. With reference to mobile app Matsya Setu, consider the following statements. 1. Part of Ministry of Fisheries and Animal Husbandry and Dairying. 2. It aims to disseminate latest freshwater aquaculture technologies to aqua farmers of the country. Which of the above statement is not correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. సో ద గివెన్ క్వశ్చన్ ఏంటంటే మొబైల్ యాప్. సో మొబైల్ యాప్ ఏంటంటే మత్స్య సేతు. సో మత్స్య అంటే ఏంటంటే మామూలుగా మనకు ఫిషరీస్. సో ఈ యాప్ అండర్ మామూలుగా కొన్ని యాప్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క డెవలప్ చేస్తుంది. సో ఈ యాప్ దేని కింద అనేది ఇచ్చారు. సో ద మ్యాక్సిమం యాప్స్ ఆర్ డెవలప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కొన్ని గవర్నెన్స్ పర్పస్. సో దిస్ స్కీమ్ అండర్ ఈ మత్స్య సేతు యాప్ అనేది మొబైల్ యాప్ అనేది అండర్ పార్ట్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ అని ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ సో ఆల్రెడీ ఫిషరీస్ రిలేటెడ్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. అండ్ సెకండ్ వన్ ఈస్ ఇట్ ఎయిమ్స్ టు డిసిమినేట్ లేటెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ టెక్నాలజీస్ టు ఆక్వా ఫార్మర్స్ ఆఫ్ ద కంట్రీ. సో అల్టిమేట్ ఏంటంటే ఒక టెక్నాలజీ అయినా, ఒక మొబైల్ యాప్ అయినా, గవర్నెన్స్ ఏంటంటే ఎఫెక్టివ్గా రీచ్ అవ్వాలి. సో ఈ త్రూ దిస్ మొబైల్ యాప్ ఏంటంటే ఈ మత్స్య సేతు మొబైల్ యాప్ త్రూ ఏంటంటే ఈ లేటెస్ట్ ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అది ఫార్మర్స్కి త్రూ అవుట్ కంట్రీ ఉన్న ఫార్మర్స్ ఏంటంటే రీచ్ అవ్వాలి. సో అల్టిమేట్ స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. సో పాజిటివ్ ఉంది 2, బట్ ఇది నాట్ కరెక్ట్ ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఏంటంటే ఇది ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశారు, మత్స్య సేతు యాప్. సో దీని ఒక ఏం ఏంటంటే చెప్పినట్టు ఇందాక లేటెస్ట్ ఫ్రెష్ వాటర్ టెక్నాలజీస్ దాన్ని టు ఆక్వా ఫార్మర్స్ ఆఫ్ ద కంట్రీకి రీచ్ అవ్వాలి. అండ్ ఆక్వాకల్చర్ ఏంటంటే బ్రీడింగ్, రైజింగ్ అండ్ హార్వెస్టింగ్ ఫిష్, షెల్ ఫిష్ అండ్ అక్వాటిక్ ప్లాంట్స్. సో ఈ యాప్ ఏంటంటే ఫార్మర్స్ హెల్ప్ ఇస్తుంది టు లెర్న్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీస్ అండ్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇన్ మెయింటైనింగ్ సాయిల్ వాటర్ క్వాలిటీ. సో నార్మల్గా చూస్తామంటే మనకు విలేజ్లోస్ అయినా కొన్ని టౌన్లో కూడా పైన టెర్రస్ పైన కూడా ఫిష్ అంటే ఆక్వాకల్చర్ నార్మల్గా పెంచడము. సో దీనికోసం ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేయడం. సో ఉన్న వాటర్ ఉంటుంది కదా, సో ఇప్పుడు కొన్ని టెర్రస్ ఉందనుకో, టెర్రస్ పైన ఏంటంటే ఒక టెక్నాలజీ. సో దీన్ని కల్టివేట్ చేయాలంటే వాటర్ని రోజు చేంజ్ చేయాలి. సో వాటర్ ఒక క్వాలిటీ అండ్ దాని ఒక యూజ్ చేసే టెక్నాలజీ అని దానికోసం ఏంటంటే ఈ మత్స్య సేతు యాప్ అనేది అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఫార్మర్కి, ఎవరైతే కల్టివేట్ చేస్తారో. సో వాళ్ళకు టెర్రస్ అయినా నార్మల్గా ల్యాండ్లో చేసే వాళ్ళకు కూడా సాయిల్ ఎలా ఉండాలి. సో ఇక్కడేమో వాటర్. సో ఇప్పుడు టెర్రస్ కల్టివేషన్ అంటే వాటర్ చేంజెస్ చేస్తుండాలి. సో దీనికి ఏంటంటే వాటర్ రీసైకిల్ దానికోసము సో ఎలా చేయాలి. అండ్ ఇప్పుడు ల్యాండ్లో చేసిన వాళ్ళకు ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే సాయిల్ ఎలా క్వాలిటీ ఉండాలి. సో దీస్ ఆర్ ద ప్రాక్టీసెస్. సో త్రూ దిస్ యాప్ ఫార్మర్స్ టు లెర్న్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీస్ అండ్ బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ మెయింటైనింగ్ సాయిల్ అండ్ వాటర్ క్వాలిటీ. సో కీ ఫీచర్ ఆఫ్ దిస్ యాప్ ఏంటంటే స్పేసీస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, సెల్ఫ్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది, మాడ్యూల్ ఉంటుంది. సో స్పేసీస్, సో మామూలుగా ఫిషెస్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రాన్స్ అయినా కొన్ని డిఫరెంట్
ఉండడము. సో వాళ్ళ స్పీసీస్ వైజ్ ఎలా కల్టివేట్ చేయాలి ఎక్కువ అని ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయాలి, అండ్ దాంట్లో వాటర్ క్వాలిటీ ఎలా ఉండాలి, అండ్ ఫుడ్ అంటే మీన్స్ సీడ్స్ ఎలా వేయాలి, సో దీంట్లో బ్రీడింగ్ కంప్లీట్గా. సో దీనికోసం ఒక క్యూ ఫ్యూచర్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫీడింగ్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ ఆక్వాకల్చర్. సో ఫీడింగ్ ఇవ్వడం, ఇందాక అన్నట్టు మనకు కావాల్సిన ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ మనం మామూలుగా చూస్తుంటాం, ఇదొకటి. అండ్ ఈ సర్టిఫికేషన్ అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఈ కోర్స్. సో ఎవరైతే ఫార్మర్స్ ఈ మత్స్యసేతు యాప్లో ఎవరైతే ఆన్లైన్ కోర్స్ ఒక మాడ్యూల్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఏంటంటే ఈ సర్టిఫికేట్ అనేది ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఈ కోర్స్ మాడ్యూల్ అని ఇస్తారు వాళ్ళకు. ఫిఫ్త్ క్వశ్చన్, with reference to Pradhan Mantri formalization of micro food processing enterprises, consider the following statements. 1. Centrally sector scheme. 2. Nodal bank, Union Bank of India. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to Pradhan Mantri formalization of micro food processing enterprises. So PMFME. సో ఫస్ట్ వన్ ఈజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో చాలా వరకు నేను సెంట్రల్ సెక్టార్ కొన్ని రైట్ ఇచ్చాను, కొన్ని ఇది, సో కొన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అని. సో ఇది ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్. సో ఫుడ్ అనేది మనకు స్టేట్ సెంటర్ కూడా రిలేటెడ్ ఉంది కాబట్టి సో ఇది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. సో ఇది ఆప్షన్ 1 ఈస్ రాంగ్. సో నోడల్ బ్యాంక్, సో కొన్ని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అయినా లేకపోతే కొన్ని నోడల్ బ్యాంక్స్ అయినా నోడల్ ఏజెన్సీ అయినా కొంచెం దానికోసం కేర్ఫుల్ చూసుకోవాలి. సో దీని యొక్క నోడల్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే సీడ్ క్యాపిటల్ మాడ్యూల్ రీసెంట్గా లాంచ్ చేశారు ప్రధానమంత్రి, ఇది ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFE రీసెంట్గా. సో టైప్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే ఇందులో చెప్పినట్టు ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కాదు. టెన్యూర్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే 2020-21 నుంచి 2024-25. సో 5 years దీని ఒక టెన్యూర్. అండ్ నార్మల్గా ఏంటంటే ఏ ఇయర్లో లాంచ్ చేశారని అడగవచ్చు రేపు క్వశ్చన్ కూడా. సో మోస్ట్లీ మనకు ఇయర్ ఆఫ్ లాంచ్ అని అడగవచ్చు, ఆర్ టైప్ ఆఫ్ ద స్కీమ్ అడగవచ్చు, ఆర్ ఇంటెండెంట్ బెనిఫిషరీ. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటెండెంట్ బెనిఫిషరీ అంటే ఎగ్జిస్టింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంటర్ఫేస్ ఉంటారు కదా వాళ్ళకు, అండ్ FPOs ఆర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్ వాళ్ళు ఇంటెండెంట్ బెనిఫిషరీస్. అండ్ నోడల్ బ్యాంక్ ఏదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ దిస్ స్కీమ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ స్కీమ్ సపోర్ట్ టు ఎగ్జిస్టింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. సో ఎగ్జిస్టింగ్ అంటే కొత్తగా కాకుండా ఎగ్జిస్టింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ ఉంటాయి కదా, సో వాళ్ళకు సపోర్ట్ చేయడం, ప్రొవైడింగ్ ఫినాన్షియల్గా అండ్ టెక్నికల్ బిజినెస్ సపోర్ట్ చేయడము, ఆర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మామూలుగా ఈ స్కీమ్ వాస్ లాంచ్ పాడు ఆత్మనిర్భర్ భారత్. సో అల్టిమేట్ ఏంటంటే మన కంట్రీలో సెల్ఫ్ రిలయన్స్ పర్పస్ ఇది ఒక ఆత్మనిర్భర్ భారత్ అని లాంచ్ చేశారు స్కీమ్ అని. సో దాని త్రూ అనమాట. సో టార్గెట్ ఏంటంటే ద స్కీమ్ టార్గెట్ డైరెక్ట్లీ ఏంటంటే 2 lakhs మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ త్రూ ఒకటి సీడ్ క్యాపిటల్ సపోర్ట్ ఎంత 40,000 rupees పర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్, అండ్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 35% విత్ సీలింగ్ ఆఫ్ 10 lakh rupees, అండ్ క్రెడిట్ లింక్డ్ గ్రాంట్ సపోర్ట్ ఏమో 35% ఎస్టాబ్లిషింగ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీస్ ఆర్ ద డైరెక్ట్లీ అసిస్ట్ 2 lakhs మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. So support for marketing and branding. So support for marketing branding would be provided to develop brand for micro units and groups with 50% grant state and regional level, which could benefit large number of micro units. సో ఈ మార్కెటింగ్ సపోర్ట్ కూడా చేయడం అండ్ బ్రాండింగ్ కూడా సపోర్ట్ చేయడము. సో ఏదైతే బ్రాండ్ ఉన్నదో వాళ్ళకి సపోర్ట్ చేయడం అండ్ మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేయడం కోసము. అండ్ దీనివల్ల ఏంటంటే 50% గ్రాంట్ ఏమో స్టేట్ ఆ రీజనల్ లెవెల్, which could be benefit large number of micro units in clusters. సో ఫండింగ్ షేరింగ్ ఎలా ఉంటుంది అంటే 60-40% ఏమో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, యూనిట్ టెరిటరీస్ ఏమో
అంటే నార్మల్ స్టేట్. బట్ హిమాలయాస్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏమో 90-10%. సో 90% సెంట్రల్ ఉంటే స్టేట్ ఏమో 10% ఉంటుంది. అదే కనుక వేరే స్టేట్ దానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 60% ఉంటే 40% ఏమో స్టేట్కి ఉంటుంది. సో 1 district 1 product అనేది ఒక సెలెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో స్కీమ్ మీద అడాప్ట్ అంటే 1 district 1 product అప్రోచ్ టు బెనిఫిట్ స్కేల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ అయినా లైక్ కామన్ సర్వీసెస్ చేయడం అయినా మార్కెటింగ్ ప్రొడక్ట్స్ కోసం ఇది. సో స్టేట్స్ వుడ్ ఐడెంటిఫై ఫుడ్ ప్రొడక్ట్స్ ఫర్ డిస్ట్రిక్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద ఎగ్జిస్టింగ్ క్లస్టర్ అండ్ అవైలబిలిటీ. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ అయినా లేకపోతే స్టేట్కి అయినా డిఫరెంట్ ఫుడ్ అంటే ప్రొడక్ట్స్ ఉంటుంది. సో ఆ ఫుడ్ ప్రోడక్ట్ని ఈ 1 district 1 product ఏదైతే స్కీమ్ ఉందో సో అది కూడా త్రూ బెనిఫిట్ అవుతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే కొంచెం మార్కెటింగ్ అయినా బ్రాండ్ ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేయడము. సో ఇంకా ఇలాంటి దీనివల్ల ఏంటంటే ఎకనామిక్ అయినా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవ్వడం. సో 1 district 1 product ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే పెరిషబుల్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా. సో సీరియల్స్ ఆర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్ వైడ్లీ ప్రొడ్యూస్ ఇన్ డిస్ట్రిక్ట్స్ అండ్ దేర్ అలైడ్ సెక్టర్. సో ఒక డిస్ట్రిక్ట్లో ఏదైతే ఫుడ్ క్రాప్స్ అయితే ఈ సీరియల్ బేస్డ్ ఫుడ్ క్రాప్ ప్రోడక్ట్ ఏదైతే క్రాప్స్ అయితే ఉంటుందో సో దాని బేస్ పైన ఒక ఫుడ్ ప్రోడక్ట్ చేయడము. సో అది కొంచెం డెవలప్ చేయడం. సపోర్ట్ ఫర్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్రాండింగ్ మార్కెటింగ్ వుడ్ బి 1 district 1 product చేయడం. సో ఫోకస్ ఏంటంటే అల్టిమేట్ ఫోకస్ ఏంటంటే వేస్ట్ టు వెల్త్ ప్రొడక్ట్, మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. సో ఈ స్కీమ్ యొక్క ఉన్నదంటే వేస్ట్ నుంచి వెల్త్గా ప్రొడక్ట్ అంటే వెల్త్ క్రియేట్ చేయడం అంటే దాంతోపాటు మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఒకటి అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. కెపాసిటీ బిల్డింగ్ అండ్ రీసెర్చ్. కెపాసిటీ బిల్డింగ్ అని NIFTM ఏంటంటే అండ్ IIFFTM ఏంటంటే 2 అకాడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇవి. సో అండర్ MOF అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కింద అండ్ విత్ స్టేట్ లెవెల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ సెలెక్టెడ్ బై స్టేట్ వుడ్ బి ప్రొవైడెడ్ సపోర్ట్ ఫర్ ట్రైనింగ్ యూనిట్స్ అయినా లేకపోతే ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం, అప్రోప్రియేట్ ప్యాకేజింగ్ కోసం అండ్ మిషనరీ ఫర్ మైక్రో యూనిట్స్ పర్పస్. సో ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో జనరేట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 35,000 crores as well as 9 lakh skilled and semi skilled employment and benefit 8 lakh units through access to information ఒకటి, ట్రైనింగ్ ఒకటి, బెటర్ ఎక్స్పోజర్ అండ్ ఫార్మలైజేషన్. సో PMFME స్కీమ్ అనేది ఈ స్కీమ్ ఏంటంటే సీడ్ క్యాపిటల్ మోడల్ ఏంటంటే ఇట్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటి అసోసియేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆన్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లవ్లీహుడ్ మిషన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఒక పర్పస్ ఏంటంటే టు ఫెసిలిటేట్ సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ అంటే ఇనిషియల్గా మనీ రిక్వైర్డ్ టు ఒక న్యూ బిజినెస్ చేయాలనుకున్న టు మెంబర్స్ ఆఫ్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వర్కింగ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. సో సీడ్ క్యాపిటల్ పోర్టల్ అనేది కెన్ బి అవైల్ ద సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఆఫ్ 40,000 rupees ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అండర్ ఈ స్కీమ్స్ త్రూ. 6th question. With reference to Ayushman Bharat Health Infrastructure Mission, consider the following statements. 1. Develop capacities of health systems and institution at tertiary level only. 2. To build an IT-enabled disease surveillance system. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to Ayushman Bharat Health Infrastructure Mission. సో రేపు అడగవచ్చు ABHIM అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో ఫస్ట్ వన్ ఈజ్ డెవలప్ కెపాసిటీస్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. సో అల్టిమేట్ హెల్త్ సిస్టమ్ రిలేటెడ్ ఉంది కాబట్టి హెల్త్ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ ఎట్ టెర్షరీ లెవెల్ ఓన్లీ ఇచ్చారు. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మోస్ట్లీ రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సో ఇది ప్రైమరీ, సెకండరీ దాంతోపాటు టెర్షరీ లెవెల్ కూడా ఉంది. సో టు బిల్డ్ అండ్ IT ఎనేబుల్డ్ డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్. సో అల్టిమేట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రూ వెళ్ళడం. సో ఆప్షన్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. B is correct. So Ministry of Health and Family Welfare launched program Ayushman Bharat Health Infrastructure Mission. So Ministry of Health and Family Welfare scheme ministry through ఇది scheme launch చేశారు Ayushman Bharat Health Infrastructure Mission. So purpose of this program is develop capacities of health system
ఇన్స్టిట్యూషన్ ఎట్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ఇందాక ఇచ్చిన ఓన్లీ టెర్షరీ అని ఇచ్చారు. సో ఇది పర్పస్ ఆఫ్ డెవలప్ కెపాసిటీస్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. టైప్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అండ్ విత్ సమ్ ఏంటంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాంపోనెంట్ ఆల్సో. సో టెన్యూర్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే 6 years, 2021 నుంచి 2026. సో మనం అడగొచ్చు ఇలా టెన్యూర్ ఆఫ్ ద స్కీమ్స్ అని. సో టార్గెటెడ్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే టు బిల్డ్ IT-enabled డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్. సో ఇప్పుడు మామూలుగా కోవిడ్ పాండమిక్ ఒకటి, మంకీ పాక్స్ అని, సో ఇలాంటి ఏంటంటే ఈ డిసీజ్ ఉంటాయి కదా, అంటే సర్వేలెన్స్ సిస్టమ్ దానికోసం ఈ కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ ఉండి సో మనకు ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ అవ్వడం. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇస్ స్ట్రెంథనింగ్ గ్రాస్ రూట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్. సో గ్రాస్ రూట్ లెవెల్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ అనికి స్ట్రెంథన్ చేయడం. టు స్ట్రెంథన్ గ్రాస్ రూట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ టు డెలివర్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్, PSC అండ్ ఇంక్లూడింగ్ సర్విలెన్స్ ఒకటి, అండ్ యాక్టివ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఒకటి, అండ్ ఇంప్రూవ్ రిస్క్ కమ్యూనికేషన్ ఒకటి, అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రివెన్షన్. సో దీస్ ఆర్ ద స్ట్రెంథనింగ్ గ్రాస్ రూట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్. సో అల్టిమేట్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్లో కాంప్రహెన్స్గా దానికి గ్రాస్ రూట్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్ ఇచ్చేయడము, స్ట్రెంథనింగ్ చేయడము, దాంతోపాటు సర్విలెన్స్ చేయడము, అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, యాక్టివ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సో అవేర్నెస్ చేయడం ప్రోగ్రామ్స్, స్కూల్ ఎడ్యుకేషన్, దాంతోపాటు ప్రివెన్షన్ చేయడము. సెకండ్ అబ్జెక్టివ్ ఏంటంటే డెవలపింగ్ IT-enabled సర్విలెన్స్ సిస్టమ్. సో ఇందాక చెప్పినట్టు టు ఎక్స్పాండ్ బిల్డ్ ఆన్ IT-enabled డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్. ఒక కంప్లీట్గా నెట్వర్క్ సర్విలెన్స్ ల్యాబొరేటరీ బ్లాక్ అనమాట, బ్లాక్ లెవెల్ ఒకటి, అండ్ అంటే మండల్, బ్లాక్ అంటే మనం మండల్, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, అండ్ రీజనల్ లెవెల్, స్టేట్ లెవెల్, అండ్ నేషనల్ లెవెల్. సో పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడైతే ఈ డిసీజ్ అని ఉందో, సో పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ ఫర్ ఎఫెక్టివ్లీ detecting, investigating, preventing, combating public health emergencies and disease outbreaks. సో ఇప్పుడు ఏదైతే ఒక డిసీజ్ వచ్చింది అనుకో, సో ఎక్కడ డిటెక్ట్ చేశారు, సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడము, దాన్ని ప్రివెంటింగ్ చేయడము, అండ్ దాని ఒక కంబాటింగ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అండ్ డిసీజ్ అవుట్బ్రేక్. ఇంకో అబ్జెక్టివ్ ఏంటంటే సపోర్టింగ్ రీసెర్చ్ ఆన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. సో సపోర్ట్ చేయడము, ఏమైనా డిసీజ్ ఇన్ఫెక్షన్ ఉందనుకో దానిపైన రీసెర్చ్ చేయడము, టు సపోర్ట్ రీసెర్చ్ ఆన్ COVID-19, ఇందని చెప్పినట్టు COVID-19 ఈ కరోనా వైరస్ పైన, అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఇంక్లూడింగ్ బయోమెడికల్ రీసెర్చ్ టు జనరేట్ ఎవిడెన్స్ టు ఇన్ఫార్మ్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ రెస్పాన్స్ టు COVID-19 లైక్ పాండమిక్స్, డెవలప్ టు కోర్ కెపాసిటీ టు డెలివర్ వన్ హెల్త్ అప్రోచ్ టు ప్రివెంట్ చేయడము, డిటెక్ట్ చేయడము, అండ్ రెస్పాన్స్ చేయడం టు ఇన్ఫెక్షన్ డిసీజ్ దానికి, అండ్ అవుట్బ్రేక్ ఇన్ అనిమల్స్ అండ్ హ్యూమన్. సో నార్మల్గా ఏంటంటే ఒక డిసీజ్ అయితే అవుట్బ్రేక్ అవుతుందో, సో అక్కడి నుంచి దానికి ప్రివెంట్ చేయడము, అక్కడనే కంప్లీట్గా ఇచ్చేయడం, సో దాని డిసీజ్ దాన్ని డైరెక్ట్గా దానిపైన రీసెర్చ్ చేయడము. సో దీస్ ఆర్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్స్. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏంటంటే దీని ఒక ఎయిమ్ ఏంటంటే టు క్రియేట్ సిమ్లెస్ ఆన్లైన్ ఒక ప్లాట్ఫామ్ ఇది. సో దట్ విల్ ఎనేబుల్ interoperability within digital health ecosystem. సో ఇది ఏంటంటే ఇట్ విల్ బ్రిడ్జ్ ద ఎగ్జిస్టింగ్ గ్యాప్ అమాంగ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్ హెల్త్ కేర్ సిస్టమ్ త్రూ డిజిటల్ హైవేస్. సో కరెంట్లీ ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏంటంటే ఇంప్లిమెంట్ చేసింది పైలట్ 6 యూనియన్ టెరిటరీస్. సో అందులో ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఈకోసిస్టమ్ ఏంటంటే ఒకటి హాస్పిటల్ క్లినికల్, అంటే మామూలుగా ఫస్ట్ అందులో 6 ఇది ఉంటాయి పారామీటర్స్, సిటిజన్స్ అండ్ పేషెంట్స్ దానికి ఒకటి, ప్రొవైడర్స్ ఒకటి, అండ్ సెకండ్ ఈజ్ అలైడ్ ప్రైవేట్ ఎంటిటీస్, అండ్ అనదర్ ఈజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్స్ అండ్ పాలసీ మేకర్. సో అందులో ఏంటంటే ఇప్పుడు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఉంటారు కదా, అందులో ఏంటంటే అదర్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా వాళ్ళ పేర్లు, అండ్ డాక్టర్స్, మోడర్న్ మెడిసిన్స్, ఆయుష్మాన్ స్కీమ్ కూడా లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసినాము. సో అది దాంతోపాటు హెల్త్ అండ్ టెక్నాలజీ కంపెనీస్, TPA ఇన్సూరెన్స్ ఒకటి, అండ్ ల్యాబ్ ఫార్మసీస్ వెల్నెస్ సెంటర్స్ ఒకటి, అండ్ హాస్పిటల్స్ క్లినిక్స్ ఒకటి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయడము ప్రోగ్రామ్స్ దానికి, అండ్ ప్రోగ్రామ్ మేనేజర్ చేయడము. అండ్ సో పాలసీస్ మేకర్ ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ మేనేజర్స్ అండ్ రెగ్యులేటర్స్, అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే అసోసియేషన్స్ అండ్ డెవలప్మెంటల్ పార్ట్నర్స్ అండ్ NGOs. సో హెల్త్ ప్రొఫెషనల్ ఎవరంటే డాక్టర్స్ అండ్ అదర్ ప్రాక్టీషనర్స్. అలైడ్ ప్రైవేట్ యాక్టివిటీస్ ఆర్ దీస్ ఆర్ ద హెల్త్ టెక్ కంపెనీస్ అండ్ ఇన్సూరెన్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ దీస్ ఆర్ ద సో ప్రొవైడర్ ఎవరంటే హాస్పిటల్ క్లినిక్స్ అండ్ ల్యాబ్ ఫార్మసీస్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో దీస్ ఆర్ ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్
మిషన్ ఈకోసిస్టమ్. సో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒకటి. అండ్ ఈ పర్పస్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ దాంట్లో. అండ్ టైప్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అండ్ సమ్ సెంట్రల్ సెక్టర్ కాంపోనెంట్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ టెన్యూర్ ఏంటంటే 6 years ఇది. అండ్ అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే IT ఎనేబుల్డ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్. సో ఆబ్జెక్టివ్స్ ఎందులో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏమో స్ట్రెంథనింగ్ గ్రాస్ రూట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్. సో గ్రాస్ రూట్ లెవెల్లో పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ని స్ట్రెంథన్ చేయడము. అండ్ సెకండ్ వన్ ఇస్ IT ఎనేబుల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సపోర్టింగ్ రీసెర్చ్ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజ్. సో ఏదైనా డిసీజ్ మామూలుగా COVID-19 పాండమిక్ వచ్చింది. సో దానికి ఎక్కడ ప్రివెంట్ చేయడము, డిటెక్ట్ చేయడము అండ్ దాని రెస్పాన్స్ అవ్వడం. సో ఎక్కడైతే డిసీజ్ అవుట్ బ్రేక్ అయిందో సో దానికి అనిమల్స్ అండ్ హ్యూమన్స్ పైన ఈ సపోర్ట్ రీసెర్చ్ చేయడం, దానిపైన ఇన్ఫెక్షన్ డిసీజ్ పైన. అనదర్ ఈజ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అనేది ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇది ఇంటర్ ఆపరేబిలిటీగా విత్ ఇన్ డిజిటల్ హెల్త్ సిస్టమ్. సో దీనివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ గ్యాప్ ఎమర్గెస్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్ ఉంటారు. డిఫరెంట్ స్టేక్ హోల్డర్ అంటే నార్మల్గా సిటిజన్ పేషన్ అల్టిమేట్ ఇది కదా. సో దానిపైన ఏంటంటే ప్రొవైడర్స్ అయినా, పాలసీ మేకర్ అయినా, అడ్మినిస్ట్రేటర్ అయినా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా, లేకపోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అయినా, లేకపోతే అలైన్ ప్రైవేట్ ఎంటిటీస్. సో దీనిపైన అంటే ఒక గ్యాప్ రాకుండా సో అల్టిమేట్ ఇది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏంటంటే ఒక 6 యూనియన్ టెరిటరీస్ పైన ఒక పైలట్ ఫేజ్గా ఒక లాంచ్ చేశారు. సో పాలసీ మేకర్స్ ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అండ్ ప్రొవైడర్స్ ఎవరంటే హాస్పిటల్స్, క్లినిక్స్ అండ్ ల్యాబ్, ఫార్మసీస్, వెల్నెస్ సెంటర్స్. అండ్ అలైడ్ ప్రైవేట్ ఎంటిటీస్ ఎవరంటే TPS అండ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీస్. అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఎవరు, డాక్టర్స్, మోడర్న్ మెడిసిన్స్, ఆయుష్ అండ్ అదర్ ప్రాక్టీషనర్స్. అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఏమో అసోసియేషన్స్, డెవలప్మెంట్ పార్ట్నర్స్, NGOs. అండ్ అడ్మినిస్ట్రేటర్ కింద ఏమో ప్రోగ్రామ్ మేనేజర్స్ అండ్ రెగ్యులేటర్. సో దీస్ ఆర్ ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఈకోసిస్టమ్ అండ్ పాలసీ మేకర్, ప్రొవైడర్స్, అలైడ్ ప్రైవేట్ ఎంటిటీస్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఇంతవరకు మనం నేర్చుకున్నాము. సో ఫర్దర్గా నెక్స్ట్ స్కీమ్స్ని నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.